హాయ్ ఎవరివన్. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మీకు మీరే సమాధానాలు గుర్తించగలిగేలా వివరణ ఇవ్వటం జరిగింది. వివరణ ఇస్తున్నప్పుడే ప్రశ్నకి సమాధానాన్ని గుర్తించటానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అనగానే మనకేం గుర్తు రావాలి? లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటి? డిజబిలిటీస్ ఇన్ లెర్నింగ్ ఎబిలిటీస్. అభ్యసన సామర్థ్యాలలో ఉండేటువంటి వైకల్యాలను అభ్యసన వైకల్యాలు అంటారు. ఎన్ని రకాలు? 5 రకాలు. డిస్లెక్సియా పఠన వైకల్యం, రీడింగ్ పఠనం చేయటంలో వైకల్యం. మనం చదివేటప్పుడు అంటే బయటికి చదివేటప్పుడు, బాహ్య పఠనం, మౌన పఠనం కాదు, బాహ్యంగా చదివేటప్పుడు కొన్ని అక్షరాలను మింగేయటము, సరిగా చదవలేకపోవటము, ఇవి జరిగింది అంటే దాన్ని పఠన వైకల్యం అంటారు. డిస్ఫేసియా భాషణ సంబంధమైనటువంటి వైకల్యం. ఒకటి మాట్లాడాలా అనుకొని ఇంకోటి మాట్లాడతారు, మధ్యలో కొన్ని అక్షరాలను మింగేసి మాట్లాడతారు, ఒకదానికి బదులుగా ఒకటి పదం పలకడము అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి వైకల్యాన్ని డిస్ఫేసియా, స్పీచ్కి సంబంధించినటువంటి వైకల్యం. డిస్గ్రాఫియా లేఖనంలో వైకల్యం, అక్షరాలు రాసేటప్పుడు వైకల్యం. సపోజ్ 14 అనేటువంటిది రావాలి, 14 రాయబోయి 41 అనేటువంటిది రాస్తారు. అక్షరం రాయటంలో కూడా వైకల్యం, అంటే ఫ్రేమ్ చేయటంలో కూడా, దాని యొక్క షేప్ ఇవ్వటంలో కూడా వైకల్యం అనేటువంటిది ఉంటుంది. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం, మ్యాథ్స్ చేయటంలో వైకల్యం, సరిగా చెయ్యలేకపోవటం. ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏకాగ్రత లోపం, ఏ విషయం మీద కూడా ఏకాగ్రత లేకపోవటం. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దామా? డిస్గ్రాఫియా అంటే ఏమనుకున్నాం ఇక్కడ? లేఖన సంబంధమైనటువంటి వైకల్యం. ఫస్ట్దేంటి? స్పీచ్ డిజార్డర్ కాదు. రెండోదేంటి? లోకోమోటార్ అంటే చలన సంబంధమైనది అసలు మనకి లెర్నింగ్లోకి రాదు. థర్డ్ వన్, న్యూరలాజికల్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. లెటర్స్, షేప్స్ ఫామ్ చేయటంలో డిజార్డర్, ఇది అవ్వచ్చు. ఫోర్త్ వన్, సైకలాజికల్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ల్యాక్ ఆఫ్ అటెన్షన్. అటెన్షన్ అనగానే ఇది కాదు, ఎందుకు అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అయితే కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? నెంబర్ 3, న్యూరలాజికల్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ని గుర్తుపెట్టుకోవటానికి మనకు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. అలా లేకుండా ఒక గుడ్డి గుర్తు, అంటే దీన్నే కొండ గుర్తులు, న్యూమోనిక్స్ అంటాం సైకాలజీలో. డిస్లెక్సియా అన్నప్పుడు లెసన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంటే లెసన్ని ఏం చేస్తాము? చదువుతాం. కాబట్టి డిస్లెక్సియా అంటే చదవటంలో వైకల్యం, పఠన వైకల్యం. డిస్ఫేసియా అంటే ఫేస్ గుర్తుపెట్టుకోండి. మన ఫేస్లో నుంచి బయటకు వచ్చేది ఏంటి? మన స్పీచ్. కాబట్టి భాషణ వైకల్యం. డిస్గ్రాఫియా, గ్రాఫ్ ఏం చేస్తాం మనము? గీస్తాం. కాబట్టి రైటింగ్లో ఉండేటువంటి వైకల్యము డిస్గ్రాఫియా. డిస్కాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వస్తుంది మనకి? గణితంలో వస్తాయి. కాబట్టి డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, దీని పేరులోనే ఉంది. అటెన్షన్ అంటే ఏకాగ్రత లోపం. The approach to educating gifted children which moves them through curriculum at an usually rapid pace is known as gifted children. Gifted children అంటే ఎవరు? హ్యావింగ్ ఐక్యూ మోర్ దాన్ 140. ఐక్యూ బాగా ఉంది అన్నటువంటి వాళ్ళని విద్యా ప్రణాళికలో త్వరగా ముందుకు వెళ్ళేలా చేయటం అనేటువంటిది. దీనికి ముందు అస్సలు మనం గిఫ్టెడ్ చిల్డ్రన్కి ఉపయోగించేటువంటి ఎడ్యుకేషనల్ అప్రోచెస్ ఏంటి? గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అప్రోచెస్. నెంబర్ 1, సెగ్రిగేషన్నే డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళను ప్రత్యేకించి
వాళ్ళకి ప్రత్యేకంగా అంటే సాధారణమైనటువంటి పిల్లలతో కాకుండా వాళ్ళకి ప్రత్యేకించి మనం క్లాసులు తీసుకుంటున్నాము అంటే దాన్ని సెగ్రిగేషన్. నెంబర్ 2 ఎన్రిచ్మెంట్. ఎన్రిచ్మెంట్ సంపన్నవంతం చెయ్యటం. యాక్చువల్గా వాళ్ళకు ఉండేటువంటి కరికులం కన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా కరికులం వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్కి అనుగుణంగా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయటం అనేటువంటిది ఎన్రిచ్మెంట్. యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే త్వరణం. త్వరణం అంటే ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా ర్యాపిడ్ పేస్లో ముందుకు వెళ్ళేలా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటాం, అబ్బాయికి 10 సంవత్సరాల పిల్లవాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, 12 ఏళ్లకే ఆ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేశాడు అంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బట్టి వాళ్ళకి విద్యా ప్రణాళికలో త్వరగా ముందుకు పోయేలా చేయటం అనేటువంటిది యాక్సిలరేషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షనా? కాదు. ఎన్రిచ్మెంట్ అంటే సంపన్నవంతం చేయటం కాదు. యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే త్వరణం వాళ్ళకి ముందుగా వెళ్ళేటట్టుగా కరికులం కంప్లీట్ చేసేటట్టుగా చేయటం. ఇమ్మర్షన్ అనేటువంటిది అస్సలు మనకి ఈ అప్రోచెస్లోనే లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? నెంబర్ 3 యాక్సిలరేషన్, త్వరణం. థర్డ్ క్వశ్చన్, టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్లో పనిచేసేటువంటి టీచర్లు ఈ విధమైనటువంటి పద్ధతులని పాటించాలి. అసలు ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్స్ అంటే ఏంటి? ఏ క్లాస్ రూమ్స్ విచ్ క్రియేట్స్ ఏ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ లెర్నర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ రేస్, రిలిజియన్, జెండర్, లెర్నింగ్ స్టైల్స్, ఎబిలిటీస్ అండ్ డిజబిలిటీస్. అంటే పిల్లల్లో ఉన్నటువంటి జాతిని కానీ, రిలిజియన్ కానీ, వాళ్ళ యొక్క జెండర్ని కానీ, వాళ్ళు ఎలా చదువుతారు అనేటువంటి దాన్ని కానీ, వాళ్ళ యొక్క అబిలిటీస్ని కానీ వీటి దేనితో సంబంధం లేకుండా అందరికీ కూడా వారికి కావలసినటువంటి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేటువంటి క్లాస్ రూమే ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్లీ వాల్యూడ్ అండ్ రెస్పెక్టెడ్. అందరు స్టూడెంట్స్కి కూడా ఈక్వల్ వాల్యూ ఉంటుంది, అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తారు. వీళ్ళు సరిగా చదువుతారు కాబట్టి వీళ్ళకి కాస్త ప్రామినెన్స్ ఎక్కువ, వీళ్ళు చదవరు కాబట్టి వీళ్ళని నెగ్లెక్ట్ చేయటం అటువంటిది ఏమీ ఉండదు. అందరినీ ఈక్వల్గా చూస్తారు. డిజబిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా అందరితో సమానంగా చూసి వాళ్ళకి అవసరమైనటువంటి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని కలుగచేసేటువంటి క్లాస్ రూమ్స్ని ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్స్ అంటారు. రైట్, ఇప్పుడు ఆప్షన్స్ దగ్గరికి వస్తాం. దానికి ఉన్నటువంటి కింద ఇచ్చినటువంటి పాయింట్స్. క్రియేట్ కరికులం అడాప్టేషన్స్. ఇప్పుడు మన దగ్గర ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి పిల్లలు? డిఫరెంట్ ఎబిలిటీస్ ఉండేటువంటి పిల్లలు. అటువంటి పిల్లలు ఉన్నప్పుడు అందరికీ ఒకే కరికులం చెప్తే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి క్రియేట్ కరికులం అడాప్టేషన్. కరికులంలో అడాప్టేషన్స్ చేయాలి. ఎవరికి ఏ విధంగా సూట్ అవుతుందో అటువంటి దానికి అనుకూలంగా అడాప్టేషన్ అంటే అనుకూలనాలు చేయాల్సిందే. ఇన్కార్పొరేట్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. వాళ్ళకి డైవర్స్ వివిధ రకాలైనటువంటి పర్స్పెక్టివ్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి. అందరు పిల్లలందరూ డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి రైట్, వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. ఎగ్జామిన్ దేర్ ఓన్ ఇంప్లిసిట్ బయాస్. ఎవరిది? టీచర్స్ది. వాళ్ళ యొక్క ఇంప్లిసిట్ బయాస్, ఏమన్నా బయాస్ చూపిస్తున్నారా అంటే పక్షపాతం చూపిస్తున్నారా అనేటువంటిది కూడా టీచరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా చదివే పిల్లలు అంటే మనకు కొంచెం వాళ్ళ పక్కన పక్షపాతం అనేటువంటిది ఉంటుంది. అలా ఏమన్నా చూపిస్తున్నామా అని టీచరు ముందుగానే ఎగ్జామిన్ చేసుకోవాలి. నెంబర్ 4th వన్ ఏంటి? సీ డైవర్సిటీ యాజ్ అన్ అబ్స్టకిల్. ఇటువంటి డైవర్సిటీ ఉంది కదా, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా ఉంది కదా, ఈ డైవర్సిటీ అనేటువంటిది మనకు ఒక ఆటంకంగా ఫీల్ అవ్వాలి. ఆటంకంగా ఫీల్ అయ్యేటట్టుగా ఉంటే అసలు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎందుకు కదా. కాబట్టి ఏంటి? 4th వన్ అయితే దానికి సపోర్టివ్ కాదు. కాబట్టి విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్? ఏవి కరెక్ట్? పైన 1, 2, 3 ఈ 3 కరెక్ట్. ఎక్కడుంది ఆప్షన్? రైట్, నెంబర్ 2. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్.
ఈ 3 రకాలైనటువంటి పద్ధతులని టీచరు ఇంప్లిమెంట్ చెయ్యాలి ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్లో. ఫోర్త్ క్వశ్చన్, వై డాష్ ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్ ఆర్ ప్రిడామినెంట్లీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫాన్స్? Dash agencies of socialization also become important in early childhood. సోషలైజేషన్లో ఏజెన్సీస్ ఏంటి? సోషలైజేషన్, వాట్ ఈజ్ సోషలైజేషన్? అక్వైరింగ్ అబిలిటీస్ టు బీ ఏ మెంబర్ ఇన్ ద సొసైటీ. సమాజంలో సభ్యులుగా మెలగటానికి కావలసినటువంటి సామర్థ్యాలను పెంపొందించుకోవటమే సోషలైజేషన్. ఫస్ట్ పిల్లవానికి సోషలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫ్యామిలీలో. కాబట్టి ఫ్యామిలీని ఏమంటాము? ప్రైమరీ ఏజెన్సీస్. ప్రైమరీ ఏజెన్సీస్ ఫ్యామిలీ, నైబర్హుడ్, చుట్టుపక్కల వాళ్ళు. సెకండరీ ఏజెన్సీ స్కూలు, పీర్స్. టెర్షియరీ ఏజెన్సీస్ కమ్యూనిటీ. ఇక్కడ సమాజము, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా టెర్షియరీ ఏజెన్సీస్. ఫస్ట్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ ఆ పిల్లవానికి ఏజెన్సీ ఏంటి సోషలైజేషన్ జరగటానికి? ప్రైమరీ, ఫ్యామిలీ. ఎక్కడుంది ఆప్షన్స్లో? సెకండ్ వన్. టెర్షియరీ అయితే ముందు రాదు, సెకండరీ అయితే స్కూలు. కాబట్టి ఏంటి ఆప్షన్ ఏంటి? మనకు ఏమి ఏజెన్సీస్ ఏంటి అనేటువంటిది తెలిస్తే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. ఆన్సర్ ఏంటి? నెంబర్ 2 ప్రైమరీ. అది ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్ ఏంటి మనకి? 2 to 6. 2 to 6లో పిల్లవాడు ఎక్కడికి పోతాడు? మనకి అంగన్వాడీ స్కూల్స్కి వాటికి వెళ్తాడు. అక్కడ ఎవరితో కమ్యూనికేషన్ ఉంటుంది? పీర్స్తో. కాబట్టి స్కూలు, పీర్స్ సెకండరీ ఏజెన్సీస్. ప్రైమరీ అండ్ సెకండరీ దీనికి ఆన్సర్. ఫిఫ్త్ వన్, అకార్డింగ్ టు లెవో వైగాట్స్కీ. వైగాట్స్కీ ఏం చెప్పాడు? డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ కల్చర్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ లాంగ్వేజ్. Vygotsky given importance to language, social interactions, culture in the development of a person. ఈ 3 అంటే సంస్కృతి, సోషల్ ఇంటరాక్షన్స్, లాంగ్వేజ్, భాష డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆప్షన్స్ చూద్దాం. సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సోషల్ ఫ్యాక్టర్, సమాజంలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తాయి. బట్ నాట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సోషల్ ఫ్యాక్టర్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రభావం చూపించవా? దాని మీద కూడా చూపిస్తాయి. కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఆలోచన, వివేచన పెంపొందటం. ఈ పెంపొందించడం వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుందా? అవుతుంది, కరెక్టే. కానీ ఆలోచించాలి అంటే ఏం కావాలి? దేంట్లో ఆలోచిస్తూ? భాష ఉండాలి. భాష ఉంటేనే ఆలోచన, భాష లేకపోతే ఆలోచన అనేటువంటిది ఉండదు. థర్డ్ ఆప్షన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉంటాయా? ఉండవు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది. కానీ ఫస్ట్ ఏంటి? ఫోర్త్ వన్ ఏంటి? లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటేనే ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొనే ఆలోచించటము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సిక్స్త్ క్వశ్చన్, at which level of Lawrence Kohlberg's moral reasoning do children typically believe that people should live up to the expectations of the society and behave in good ways? People should live up to the expectations of the society. ప్రజలు సొసైటీ యొక్క ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి. రైట్. అసలు కోల్బర్గ్ లెవెల్స్ని ఒకసారి తెలుసుకుందాం. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి కోల్బర్గ్ థియరీలో? 3 లెవెల్స్. ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. మోరల్ బిహేవియర్, రీజన్ బిహైండ్ ద మోరల్ బిహేవియర్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో మొరాలిటీ ఎలా మోరల్ బిహేవియర్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు, మోరల్ రీజనింగ్ ఇస్తారు అంటే టు అవాయిడ్ పనిష్మెంట్స్ అండ్ టు గెట్ రివార్డ్స్.
పనిష్మెంట్స్ శిక్షని అవాయిడ్ చేయటానికి, రివార్డ్స్ బహుమతులు పొందటానికి ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ కన్వెన్షనల్ లెవెల్లో మోరల్ రీజనింగ్ దేని బట్టి ఉంటుందంటే ఫర్ అప్రూవల్ ఆఫ్ అదర్స్, ఇతరుల నుంచి అప్రూవల్ పొందటానికి. అంటే ఇతరులు నన్ను మంచి అనాలా, వాళ్ళకి నేను వాళ్ళతో మంచి రిలేషన్స్ నేను మెయింటైన్ చేసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మోరల్ బిహేవియర్ని కనపరచటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టు అవాయిడ్ సెన్సూర్ బై ద సోషల్ సిస్టమ్. సోషల్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి నిందను తప్పించుకోవటానికి సోషల్ రూల్స్ని పాటించటం అనేటువంటిది జరుగుతుంది. హియర్ ద పర్సన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సెన్సూర్ బై ద సోషల్ సిస్టమ్. లా అండ్ ఆర్డర్ని ఫాలో అవుతాడు. ఎందుకు ఫాలో అవుతాడు? ద రీజన్ బిహైండ్ ద మోరల్ బిహేవియర్ ఈజ్ టు అవాయిడ్ సెన్సూర్ బై ద సోషల్ సిస్టమ్. బయట సమాజం నన్ను ఏమంటుందో అనేటువంటి భయంతో ఇక్కడ సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతాడు. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో మోరల్ బిహేవియర్ ఈజ్ ఇంటర్నలైజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటిది కాదు. అకార్డింగ్ టు ఇండివిజువల్ రైట్స్, తనకున్నటువంటి వ్యక్తిగత హక్కుల ప్రకారం, డెమోక్రటికలీ యాక్సెప్టెడ్ లా, ప్రజాస్వామికంగా ఆమోదించబడినటువంటి చట్టం ప్రకారం, కాల్ ఆఫ్ వన్స్ కాన్సెన్స్, తన యొక్క అంతరాత్మ ప్రకారమే ఇది పాటించటం అనేటువంటిది జరుగుతుంది. మోరల్ బిహేవియర్ని ఎక్స్ప్రెస్ చేయటము అనేటువంటిది జరుగుతుంది. నేను పాటించాలి కనుక పాటిస్తున్నాను. ఈ 6th వన్ ఎలా ఉంది ఆన్సర్? పీపుల్ షుడ్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ప్రజలు సొసైటీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ విధంగా ఉండాలి. బిహేవ్ ఇన్ గుడ్ వేగా బిహేవ్ చెయ్యాలి అన్నప్పుడు ఏంటి? చేస్తాను, ఇది నా డ్యూటీ అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చెయ్యాలి అంటున్నాడు కాబట్టి ఏ లెవెల్లోకి వస్తాడు? కన్వెన్షనల్ లెవెల్లోకి వస్తాడు. ఆన్సర్ ఏంటి? నెంబర్ 3, కన్వెన్షనల్ లెవెల్. 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఒక అసర్షన్, ఒక రీజన్ ఇచ్చారు. అసర్షన్ ఏందో చూద్దాం. Interaction with more knowledgeable others such as teachers and peers can provide the necessary support and guidance to help learners develop their understanding and skills. లర్నర్ అండర్స్టాండింగ్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఇంటరాక్షన్స్ విత్ ఎంకేఓ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేటువంటి అసర్షన్ ఇది. దీన్ని రీజన్ ఏమిచ్చాడు? సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సోషల్ ఇంటరాక్షన్స్ పిల్లల యొక్క లెర్నింగ్కి డెవలప్మెంట్కి కీ కాంపోనెంట్. వైగాట్స్కీ ప్రకారము అసర్షన్ ఏ కరెక్ట్. అంటే మన యొక్క అండర్స్టాండింగ్ పెంచుకోవాలి అంటే ఎంకేఓల యొక్క ఉపయోగం అయితే ఉంది. సోషల్ ఇంటరాక్షన్ కీ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ దానికి సెకండ్ వన్ ఎక్స్ప్లెనేషనా? కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా? రైట్. ఫస్ట్ది ఇంటరాక్షన్ వల్ల లర్నరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడని ఉంది. సెకండ్ వన్లో కూడా ఇంటరాక్షన్స్ వల్ల లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. బోత్ ఆప్షన్స్ చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ఆల్ ఫాల్స్ కాదు, కరెక్టే. 2, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రైట్, ఇది కరెక్ట్. Both A and R are true, but R is not the correct explanation of A. 4th one, A is true, but R is false. ఏంటి ఆన్సర్ ఏంటి? 2 కరెక్టే. A యొక్క ఎక్స్ప్లెనేషనే R. సో ఆన్సర్ ఈస్ నెంబర్ 2. 8th question. What is the main goal of assessment for learning? ఫస్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం కొరకు మూల్యాంకనం. ఎందుకు చేస్తాం ఇది? టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. సాధారణంగా మన బోధనాభ్యసన జరిగేటప్పుడు
పిల్లవాడి యొక్క రెస్పాన్స్ని బట్టి వాళ్ళు ఏ విధంగా మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి పిల్లలు ఎక్కడ అభ్యసనంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు, మనం చెప్పేటువంటి బోధనా విధానాలు వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతున్నాయా అనేటువంటిది చూసుకొని పిల్లవానికి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేటువంటి బోధనాభ్యసన పద్ధతులు మనం ఎన్నుకోవటానికి కానీ పిల్లవాడు ఎక్కడ డిఫికల్టీస్ ఎత్తుక్కుంటున్నాడు అనేటువంటిది తెలుసుకోవటానికి కానీ మనం లెసన్ జరుగుతున్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనము అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఎందుకు చేస్తాం ఇది? టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని పెంచటానికి చేస్తాము అభ్యసనం కొరకు మూల్యాంకనం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటే అభ్యసనం మొత్తం జరిగిన తర్వాత చేసేటువంటి మూల్యాంకనాన్ని అభ్యసనం యొక్క మూల్యాంకనం. దేనికి చేస్తాము? టు మేక్ జడ్జ్మెంట్స్ వెదర్ ద చైల్డ్ హ్యాస్ లర్న్డ్ ద థింగ్స్ ప్రాపర్లీ ఆర్ నాట్, వెదర్ ద చైల్డ్ హ్యాస్ అచీవ్డ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ నాట్, పిల్లవాడు అకాడమిక్ స్టాండర్డ్స్ని అచీవ్ చేశాడా లేదా, అబిలిటీస్ని పొందాడా లేదా అనేటువంటిది జడ్జ్ చెయ్యటానికి మనం ఉపయోగించేటువంటిది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. మనం స్కూల్స్లో పెడుతుంటాం కదా ఎగ్జామినేషన్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏమో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్గా వస్తుంది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్కి సమ్మేటివ్ అసెస్మెంట్ వస్తుంది. సమ్మేటివ్ అసెస్మెంట్లోనే మనము విద్యా ప్రమాణాలకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇస్తాం. ఆప్షన్స్ చూద్దాం. టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ స్లో లెర్నర్స్, స్లో లెర్నర్స్ని కేటగరైజ్ చేయటానికి చేస్తామా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. నెంబర్ 2, ఎవాల్యుయేట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ అసైన్ గ్రేడ్, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వటానికి చేస్తామా. గ్రేడ్స్ ఇవ్వటానికి చేసేటువంటిది ఏంటి? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, సమ్మేటివ్ అసెస్మెంట్. నెంబర్ 3, టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ దట్ కెన్ బి యూస్డ్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్, పిల్లవాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి సో దట్ దే ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్, వాళ్ళ యొక్క లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయటానికి కావలసినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి చేస్తామా. నెంబర్ 4, టు కంపేర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ టు ఎ స్టాండర్డ్ ఆర్ బెంచ్ మార్క్, మనం ఏ స్టాండర్డ్కి మనం పర్ఫార్మెన్స్ రావాలి అని అనుకుంటున్నామో ఆ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్కి పిల్లవాడు అటైన్ అయినాడా లేదా అనేటువంటిది కంపేర్ చేయటానికి చేస్తామా. దేనికి చేస్తాం? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. టు ఇంప్రూవ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎన్నో ఆప్షన్లో ఉంది? నెంబర్ 3. సో ద రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 3. 9th question. At which age can child engage in word play and like jokes and riddles that involve a play on words? ఏ ఏజ్లో పిల్లవాడు అక్షరాలతో అంటే పదాలతో ఆటలు ఆడతారు? ది లైక్ జోక్స్ అండ్ రిడిల్స్, జోక్స్ను పొడుపు కథలని లైక్ చేస్తారు. ఫస్ట్ మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో దెర్ ఆర్ 4 stages. ఫస్ట్ది ఏంటి? ఫ్రీ లాంగ్వేజ్ స్టేజ్ అప్ టు 4 months లోపల. ఈ దశలో ఏం చేస్తాడు పిల్లవాడు? తనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో శబ్దాలు చేస్తాడు. మనకి కమ్యూనికేట్ చేయాలి అంటే అంట పిల్లవాడు శబ్దం చేస్తాడు. దీన్నే పూర్వ భాషా దశ అంటే. రెండవది ఏంటి? బాబ్లింగ్ స్టేజ్. ఈ బాబ్లింగ్ స్టేజ్ 4 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. శిశువు తల్లిదండ్రుల్ని కానీ ఇతర వ్యక్తుల్ని కానీ గమనించినప్పుడు కొన్ని శబ్దాలు చేస్తాడు, చిన్న చిన్న పదాలు మాట్లాడతాడు, కానీ వానికి అర్థము అనేటువంటిది పెద్దగా ఉండదు. కానీ కమ్యూనికేట్ చేయటానికి చిన్న చిన్న పదాలతో కమ్యూనికేట్ చేయటం అనేటువంటిది కనిపిస్తుంది. సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ 1 to 1.5 years. ఇక్కడ ఏంటి అంటే భాషాభివృద్ధి అనుకరణ ద్వారా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తే దాన్ని అనుకరించటము అనేటువంటిది ఈ స్టేజ్లో కనిపిస్తుంది. 4th one, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్టేజ్, శబ్దావగాహన దశ. దీన్నే శబ్ద గ్రాహ్యక దశ అని కూడా అంటాడు. అంటే
చెప్పినటువంటి విషయాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించటం అనేటువంటిది జరుగుతుంది. అంటే క్లియర్గా తనకి ఏది చెప్తున్నారు అనేటువంటిది అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఈ అండర్స్టాండింగ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి పిల్లవాడు జోక్స్ కానీ రిడిల్స్ కానీ అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వటము అనేటువంటిది ఈ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్లో వచ్చేస్తుంది. కానీ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 5 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లవాడు 7-8 ఇయర్స్ వచ్చేటప్పటికి దీని మీద మంచి పట్టు సాధించేస్తాడు. కాబట్టి ఆప్షన్స్ ఏమో చూద్దామా ఇప్పుడు. నెంబర్ 1 12 ఇయర్స్. 12 ఇయర్స్ దాకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. 1 ఇయర్లో పిల్లవానికి సౌండ్ ఇమిటేషన్ స్టేజ్లోనే ఉంటారు. 3 ఇయర్స్కి కాంప్రిహెన్షన్ అనేటువంటిది వచ్చి ఉండదు. 7 ఇయర్స్కి వచ్చి ఉంటుందా? రైట్. ఆప్షన్ ఏంటి? ఆన్సర్ 4, 7 ఇయర్స్. 10th question. Carol Gilligan has critiqued Kohlberg's theory of moral development. ఈయన గిల్లిగన్ అనేటువంటి శాస్త్రవేత్త కోల్బర్గ్స్ థియరీని క్రిటిక్ చేశాడు. ఫస్ట్ ఈయన క్రిటిక్ ఏంటో చూద్దాం. గిలియన్స్ క్రిటిక్ అబౌట్ కోల్బర్గ్స్ థియరీ. ఇట్ వాజ్ జెండర్ బయాస్డ్. ఏమన్నాడు ఈయన కోల్బర్గ్ థియరీని? ఇది జెండర్ బయాస్డ్గా చేసినటువంటి థియరీ. ఎందుకు అంటే ఆల్ ద సబ్జెక్ట్ ఇన్ హిస్ శాంపుల్ వర్ మేల్. కోల్బర్గ్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముందు 10 to 16 ఇయర్స్ పిల్లల మీద ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాలు చేసినప్పుడు తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా అబ్బాయిలే. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఆ ప్రయోగాలకు తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ అందరూ కూడా అబ్బాయిలే. కాబట్టి ఈయన థియరీలో జెండర్ బయాస్ ఉంది అని చెప్తున్నాడు. రైట్. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫ్రమ్ ఏ సోషల్ కాగ్నిటివ్ పర్స్పెక్టివ్ కాదు, ఫ్రమ్ ఏ ఫెమినిస్టిక్ పర్స్పెక్టివ్. జెండర్ అంటే ఫెమినిస్టిక్. నెంబర్ 3, ఫర్ నాట్ గివింగ్ అడిక్వేట్ ఇంపార్టెన్స్ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్ల. 4th one, ఫర్ యూజింగ్ కేస్ స్టడీ యాజ్ ఎ రీసెర్చ్ మెథడ్. కేస్ స్టడీని రీసెర్చ్ మెథడ్గా చేశాడు. ఈయన చేసినటువంటి మెథడ్ ఏంటి? కోల్బర్గ్ పిల్లల్ని కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేయటం జరిగింది. ఈయన యూజ్ చేసినటువంటి మెథడ్ లాంగిట్యూడినల్ అప్రోచ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? జెండర్ బయాస్ అనేటువంటిది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? రైట్. నెంబర్ 2. 11th question. One of the main characteristics of pre-operational thought according to Jean Piaget is dash, which refers to the tendency to focus on one aspect of a situation and neglect others. Pre-operational stage గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు. ప్రీ-ఆపరేషనల్ స్టేజ్ మన పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 2nd స్టేజ్. ఫస్ట్ది ఏంటి? ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్. 2nd వన్ ఏంటి? ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ. దీంట్లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ 2 to 4 ఇయర్స్, ఇంట్యూటివ్ ఫేజ్ 4 to 7 ఇయర్స్. ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్లో 2 లిమిటేషన్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే అనిమిజం అంటే ఏంటి? అట్రిబ్యూటింగ్ లైఫ్ టు నాన్ లివింగ్ థింగ్స్, జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదించడం. నెంబర్ 2, ఈగోసెంట్రిజం అంటే టోటల్ వరల్డ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ మీ. అంటే నా గురించి, అంటే నన్ను గురించి అన్నీ ఉన్నాయి. అంటే పిల్లవాడు దేన్ని గురించి అంటే తన వ్యూలో తప్పితే ఎదుటి వాళ్ళ వ్యూలో ఆలోచించటము అనేటువంటిది ఉండదు. తన ఓన్ పర్స్పెక్టివ్లోనే ఆలోచించటం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఈగోసెంట్రిజం అంటారు. ఇంట్యూటివ్ ఫేజ్లో 4 to 7 ఇయర్స్ మధ్య జరుగుతుంది. దీంట్లో ఉండేటువంటి లిమిటేషన్స్ ఏంటి? ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేషన్, ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ రివర్సిబిలిటీ. ఏదైనా ఒక వస్తువు పెట్టాము, అబ్బాయికి చూపించిన తర్వాత రౌండ్ బంకమట్టి బాల్స్ చూపించాము. ఆ అబ్బాయి ఎదురుగానే ఒక బాల్ని మనం పొడవుగా చేసినప్పుడు ఏది పెద్దగా ఉంది అంటే పొడవుగా ఉండేది అంటాడు. ఆ రౌండ్ బాల్ నుంచి ఒక నీళ్ళను 2 కప్పుల్లో నీళ్లు తీసుకున్నాము, 2 ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్ అంటాడు. ఆ అబ్బాయి ఎదురుగానే మనము ఇంకొక దాన్ని ఫ్లాట్గా ఉండేటువంటి ఒక ప్లేట్ దాంట్లో పోసి దేంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటే గ్లాస్లో ఉన్న దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎందువల్ల ఇలా రివర్స్ అంటే ఒక తార్కిక కార్యాన్ని మళ్ళా చెయ్యొచ్చు అని కానీ
ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్ని కానీ ఈ అబ్బాయి పదిలపరుచుకునేటువంటి భావనను ఎందుకు కలిగలేడు అంటే డ్యూ టు యూనిడైమెన్షనల్ థాట్. యూనిడైమెన్షనల్ థాట్ అంటే ఏంటి? ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, ఒకే విషయం మీద కేంద్రీకరించటం వల్ల ఈ లిమిటేషన్స్ మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఇంట్యూటివ్ ఫేజ్లో కనిపిస్తాయి. ఇక్కడ క్వశ్చన్లో అదే అడిగారు. ఏంటి అంటే టెండెన్సీ టు ఫోకస్ ఆన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్, ఒక ఆస్పెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు అండ్ నెగ్లెక్ట్ అదర్స్, ఇతర విషయాలని నెగ్లెక్ట్ చేయటం అనేటువంటి దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏమి లోపించింది? కాన్సన్ట్రేషన్ లోపించింది. ఇక్కడ ఏంటి? ఎన్నో ఆప్షన్లో ఉంది కాన్సన్ట్రేషన్, సెంట్రేషన్ అనేటువంటిది. రైట్. కాజేషన్ అంటే ఏంటి అంటే కారణాలు చెప్పటం. సెంట్రేషన్ అంటే ఏంటి అంటే కేంద్రీకరించటం. డీసెంట్రేషన్ అంటే ఏంటి అంటే అవే ఫ్రమ్ ఎగోసెంట్రిక్ థాట్. ట్రాన్స్డిక్షన్ అంటే ఏంటి అంటే యాక్ట్ ఆఫ్ కన్వేయింగ్. దేని కిందికి వస్తుంది? ఇక్కడ ఒకే దాని మీద మనము దృష్టి కేంద్రీకరించటం అనేటువంటిది. రైట్, సెంట్రేషన్. ఆన్సర్ నెంబర్ 2. 12th question. In early childhood, growth dash and thinking is dash, while in middle childhood, growth dash and thinking is dash. అసలు ఈ చైల్డ్హుడ్ ఏజ్ ఎంత, మిడిల్ చైల్డ్హుడ్ ఏజ్ ఎంత? అర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years, మిడిల్ చైల్డ్హుడ్ 6 to 12 years. గ్రోత్ దగ్గరికి వచ్చాం. గ్రోత్ దగ్గరికి వస్తే 2 to 6 years మధ్య పిల్లల్లో గ్రోత్ ఎక్కువగా జరుగుతుందా, 6 to 12 years పిల్లల్లో ఎక్కువగా జరుగుతుందా? 2 years పిల్లవాడు 6 yearsకి వచ్చేటప్పటికి ఎంత హైట్ పెరుగుతాడు? ఒక్కసారి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు నిజ జీవితంలో అన్వయించుకుంటే ఆన్సర్స్ కరెక్ట్గా తడతాయి. 2 to 6 years పిల్లల యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ తీసేయండి. 1 పోతుంది, 4 పోతుంది. అంటే చైల్డ్హుడ్ గ్రోత్ స్టడీగా ఉంటుంది. స్టడీగా అంటే ఎట్లయితే ఇన్ఫాన్సీలో జరిగిందో అలానే స్టడీగా జరుగుతూ వస్తుంది. మరి ఆలోచన, థింకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమిచ్చాడు? ఈగోసెంట్రిక్, లాజికల్ అని ఇచ్చాడు. ఈగోసెంట్రిక్ అనేటువంటి వర్డ్ మనకి ఎక్కడ వచ్చింది? ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ ఫేజ్లో మనకి ప్రీ కాన్సెప్షువల్ ఫేజ్లో 2 to 4 years పిల్లవానికి ఉండేటువంటి లిమిటేషన్స్ ఏంటి అంటే అనిమియజం ఒకటి, ఈగోసెంట్రిజం ఒకటి. ఆ పిల్లవాని యొక్క థాట్ ఎలా ఉంటుంది? ఈగోసెంట్రిక్గా ఉంటుంది. రైట్. ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లవాని యొక్క గ్రోత్ స్టడీగా ఉంటుంది, థాట్ ఏమో, థింకింగ్ ప్రాసెస్ ఏమో ఈగోసెంట్రిక్గా ఉంటుంది. అదే మనం మిడిల్ చైల్డ్హుడ్కి వచ్చాము అంటే 6 to 12 years పిల్లవాడిని చూసాము అంటే గ్రోత్ స్లో అవుతుంది, కాస్త నిదానిస్తుంది. నిదానించిన తర్వాత థింకింగ్ ఎలా ఉంటుంది అంటే లాజికల్ థింకింగ్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి? పియాజే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లోనే లాజికల్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ లాజికల్ థింకింగ్ అనేటువంటిది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే కంటి ముందు కనిపించేటువంటి మూర్త అనుభవాలకి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ లాజికల్ థింకింగ్ అనేటువంటిది 7 to 12 yearsలోనే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అర్లీ చైల్డ్హుడ్లో స్టడీగా ఉంటుంది, ఎగోసెంట్రిక్గా ఉంటుంది. లేట్ చైల్డ్హుడ్లో, మిడిల్ చైల్డ్హుడ్లో మనకి స్లోగా ఉంటుంది బట్ లాజికల్గా ఉంటుంది. ఆన్సర్ ఏంటి? నెంబర్ 2. అర్లీ చైల్డ్హుడ్లో గ్రోత్ స్టడీగా ఉంటుంది, థింకింగ్ సమ్వాట్ ఈగోసెంట్రిక్. మిడిల్ చైల్డ్హుడ్లో గ్రోత్ స్లోగా ఉంటుంది అండ్ థింకింగ్ ఈజ్ లాజికల్. 13th question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గ్రాస్ మోటార్ స్కిల్? ఈ క్రింది వాణిలో గ్రాస్ మోటార్ స్కిల్ అనేటువంటిది ఏంటి? అసలు ఈ గ్రాస్ మోటార్ స్కిల్ అంటే ఏంటి, ఫైన్ మోటార్ స్కిల్ అంటే ఏంటి? గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎబిలిటీ టు యూస్ లార్జ్ మజిల్స్, మన బాడీలో ఉండేటువంటి లార్జ్ మజిల్స్ని యూస్ చేసేటువంటి ఎబిలిటీ విచ్ రిక్వైర్స్ హోల్ బాడీ మూమెంట్. మొత్తం మన శరీరంలో బాడీ మూమెంట్ అంతా జరిగితే దాన్ని గ్రాస్ మోటార్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, జంపింగ్, రన్నింగ్. ఫైన్ మోటార్ స్కిల్స్ ఎబిలిటీ టు యూస్ స్మాల్ మజిల్స్ ఆఫ్ హ్యాండ్స్, ఫీట్ అండ్ ఫింగర్స్. మన హ్యాండ్స్ కానీ, ఫీట్ కానీ, ఫింగర్స్ కానీ వీటిని ఫైన్ మోటార్ స్కిల్.
సూక్ష్మ కండరాలను ఉపయోగించగలిగినటువంటి నైపుణ్యం. గ్రాస్ మోటార్ అంటే స్థూల కండరాలను ఉపయోగించగలిగినటువంటి నైపుణ్యం. మనం వేళ్లతో చేస్తే అంటే డ్రాయింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయి. మొత్తం బాడీని ఉపయోగించి చేసేటువంటి కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్కి వస్తాయి. రైట్, ఇక్కడ ఆన్సర్స్లో ఆప్షన్స్ ఏది గ్రాస్ మోటార్ స్కిల్? నిట్టింగ్ అంటే అల్లికలు అల్లటం. స్విమ్మింగ్ ఈత కొట్టడం. కటింగ్ అలాంగ్ ద అవుట్లైన్ ఆఫ్ ఏ సర్కిల్ ఆన్ ఏ పేపర్లో ఒక సర్కిల్ చేసి ఆ సర్కిల్ని అవుట్లైన్లో కత్తిరించటం. కటింగ్ అలాంగ్ ద అవుట్లైన్ ఆఫ్ ఏ బిగ్ రెక్టాంగిల్ ఆన్ ఏ పేపర్. రెక్టాంగిల్ని కట్ చేయడానికి ఏం ఉపయోగిస్తాము? ఫింగర్స్ని ఉపయోగిస్తాం. నిట్టింగ్ చిన్న అల్లికలు అల్లడానికి ఏం ఉపయోగిస్తాము? వేళ్ళని ఉపయోగిస్తాం. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం ఉపయోగిస్తాము? మొత్తం బాడీని ఉపయోగిస్తామా? రైట్, దీని ఆన్సర్ ఏంటి? నెంబర్ 2 స్విమ్మింగ్. గ్రాస్ మోటార్ స్కిల్ ఏంటి? స్విమ్మింగ్. 14th క్వశ్చన్. ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలో ద డాష్ అండ్ డాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఆప్షన్ చూసాము అంటే ఇంటిగ్రేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. సింపుల్ టు కాంప్లెక్స్ అనుకోవచ్చు, కానీ డిఫరెన్షియేషన్ కాంప్లెక్స్ టు సింపుల్ మనకి ఫిజికల్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఏది కూడా కాంప్లెక్స్ టు సింపుల్ వెళ్ళదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఒమిట్ చేయొచ్చు. 4th ఆప్షన్లో కూడా కాంప్లెక్స్ టు సింపుల్ తీసేయచ్చు. నెక్స్ట్ సెఫలోకాడల్ ప్రాక్సిమోడిస్టల్. సెఫలోకాడల్ అంటే డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హెడ్ టు హీల్. తల నుంచి కాలి వరకు జరుగుతుంది. సాధారణంగా చిన్నపిల్లని చూసాము అంటే డెవలప్మెంట్లో ఫస్ట్ పిల్లవాడు తలను నిలుపుతాడు. తలను నిలిపిన తర్వాత నడుమును నిలుపుతాడు, కూర్చుంటాడు. ఆ తర్వాత లేచి నిలబడతాడు. అంటే డెవలప్మెంట్ తల నుంచి కాలి వరకు జరుగుతుంది. దీన్ని సెఫలోకాడల్ డెవలప్మెంట్. ప్రాక్సిమోడిస్టల్ అంటే ఫస్ట్ కంట్రోల్ ఓవర్ లార్జ్ మజిల్స్ అండ్ దెన్ స్మాలర్ మజిల్స్. ఫస్ట్ లార్జర్ మజిల్స్ మీద కంట్రోల్ వచ్చిన తర్వాత స్మాలర్ మజిల్స్. పిల్లవాడికి సపోజ్ ఒక బాల్ వేసామనుకోండి, ఒక పెద్ద బాలు, ఎలా పట్టుకుంటాడు వాడు? తన యొక్క బాడీ సపోర్ట్ ఇచ్చి 2 చేతులతో పట్టుకుంటాడు. తర్వాత వేసామనుకోండి, కేవలం చేతులతోనే పట్టుకుంటాడు. తర్వాత కేవలం వేళ్లతో మాత్రం పట్టుకునేటువంటి సామర్థ్యాన్ని పిల్లవాడు పొందుతాడు. అంటే ఈ డెవలప్మెంట్ ఫస్ట్ కంట్రోల్ ఓవర్ లార్జ్ మజిల్స్ వచ్చి దెన్ స్మాలర్ మజిల్స్కి వస్తే దాన్ని ప్రాక్సిమోడిస్టల్ అంటాం. ఏ ఆప్షన్ ఇక్కడ? సెఫలోకాడల్ అంటే హెడ్ టు హీల్ అంటే టాప్ టు డౌన్. ఎన్నో ఆప్షన్లో ఉంది? సెకండ్. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్. 15th క్వశ్చన్. అకార్డింగ్ టు హోవర్డ్ గార్డనర్, a philosopher has dash type of intelligence and a sculptor has more dash type of intelligence. ఈ ఇంటెలిజెన్సెస్ గురించి తెలుసుకునేటువంటి ముందు హోవర్డ్ గార్డనర్ చెప్పినటువంటి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఏంటి? లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, భాషా సంబంధమైనటువంటి ప్రజ్ఞ. అంటే బాగా మంచి వాక్చాతుర్యం ఉంటుంది, బాగా రాయగలిగేటువంటి చాతుర్యం కూడా ఉంటుంది. ఎవరిని చెప్పచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్? ఎవరన్నా బాగా రచయితలు, కవులు, బాగా ఆరేటర్స్, ప్రసంగికులు ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వాడు. మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్, తార్కిక గణిత ప్రజ్ఞ. లాజికల్ ఆపరేషన్స్ ఈజీగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎవరు? గణిత శాస్త్రవేత్తలు ఈ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారు. థర్డ్ వన్ ఏంటి? మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే సంగీత ప్రజ్ఞ అంటే సప్త స్వరాల గురించినటువంటి అవగాహన, సంగీతాన్ని అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఎవరు? మ్యూజిషియన్స్. మనకి సంగీత వాయిద్యాలను వాయించేటువంటి వాయిద్యకారులు కూడా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పచ్చు. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రాదేశిక ప్రజ్ఞ. ఆకారాల ద్వారా, చిత్రాల ద్వారా విషయావగాహనను పొందేటువంటి సామర్థ్యం. ఎవరు వస్తారు ఇక్కడ? శిల్పులు కానీ, చిత్రకారులు కానీ, డిజైనర్స్ కానీ, భవనాలను నిర్మించే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా స్పేషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వస్తారు. బాడీలీ కెనాస్థెటిక్ ఇంటెలిజెన్స్, శరీర చలనాంగాల ప్రజ్ఞ. అంటే
శరీరంలో ఉండేటువంటి భాగాలను అర్థవంతంగా నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎవరు వస్తారు? డాన్సర్స్, అథ్లెట్స్, వీళ్ళందరూ కూడా బాడీ కెనాస్థెటిక్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారు. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ అంటే ఇతరులతో పరస్పర సంబంధాలను నెలకొల్పుకోగలిగేటువంటి ప్రజ్ఞను కలిగి ఉండేటువంటి వాళ్ళు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ అని కూడా అంటారు. ఎవరు? మనకి రాజకీయ నాయకులు, సైకాలజిస్టులు, వీళ్ళందరూ కూడా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారు. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే తమని గురించి తాము అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఫిలాసఫర్స్, వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇటువంటి వాళ్ళు వస్తారు. నెక్స్ట్ నేచరలిస్టిక్ ఇంటెలిజెన్స్, ప్రాకృతిక ప్రజ్ఞ, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు. ప్రకృతి ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు ఈ నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ని కలిగి ఉంటారు. ఇప్పుడు మనకు అడిగిండేది ఏంటి? ఫిలాసఫర్స్. ఫిలాసఫర్స్ అంటే తమను గురించి తాము అర్థం చేసుకునేటువంటి ప్రజ్ఞ. ఏమొస్తుంది? ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. స్కల్ప్చర్ కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఏంటి? ఒక శిల్పాలను చెక్కాలి. ఏం ప్రజ్ఞ ఉండాలి? స్పేషియల్. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ది అడిగినటువంటిది ఏంటి? ఫిలాసఫర్కి ఉండేది ఇక్కడ ఫస్ట్ రావాలి. ఇటు అటు ఇచ్చి మనం కన్ఫ్యూజన్లో పెట్టేసినాము అంటే తప్పుపోతుంది. ఫస్ట్ ఫిలాసఫర్కి ఉండేటువంటి ప్రజ్ఞ ఏంటి? ఇంట్రాపర్సనల్ ఫస్ట్ ఎక్కడుందో చూసుకోండి. తర్వాత స్కల్ప్టర్డ్కి కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఏంటి? స్పేషియల్. సో ద ఆన్సర్ ఈజ్ నెంబర్ 3. సపోజ్ తిప్పిచ్చి అడిగారు అనుకోండి, స్కల్ప్టర్కి ఉండేది ఫస్ట్ అడిగి తర్వాత ఫిలాసఫర్కి అడిగితే ఆన్సర్ ఇటు రివర్స్ అవుతుంది. దాన్ని క్లియర్గా చూసి పెట్టండి, లేకపోతే ఒకదానికొకటి ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.